హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మారుతి క్రియేటివ్స్. ఇవాళ నేను మీకు వంకాయతో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. ఇది ఒక స్నాక్ ఐటమ్. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి చేసుకొని తినారంటే దీన్ని మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ముందుగా మనం దీనికోసం 4 బ్రెడ్స్ని తీసుకోవాలి. వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాక దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకున్నానండి. చూడండి, మనకి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇక్కడ ఉండల్లాగా ఉన్నాయి కదండి, అవి ఉండలు కాదు. మిక్సీ వేసినప్పుడు కొంచెం హీట్ వచ్చింది కదా, ఆ హీట్కి అవి అట్లా అయినాయి. తర్వాత మనం చేతితో ఒకసారి అట్లా అంటే నార్మల్గా అయిపోతుంటాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక 4 బ్రెడ్ స్లైసెస్ని మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ని తీసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, చిటికెడు పసుపు. వీటన్నిటిని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి వచ్చేసి మనకి పొడుగు వంకాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను నేను. నార్మల్ వంకాయతో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి ఈ విధంగా తొక్కు తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తొక్కు తీసుకున్నాక దీన్ని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వాటన్నిటిని వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే అవి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ముందుగా చేసుకున్న బ్యాటర్లోకి డిప్ చేసుకొని తీసి మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్, దాంట్లో వేసి మొత్తం తడి అనేది లేకుండా బ్రెడ్ క్రమ్స్ని అంటుకునేలా చేయండి. ఇదే విధంగా మొత్తాన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనము ఈ వంకాయని వేసుకోవాలి. మనం దీన్ని ఒక్కొక్కటిగానే హీట్ చేయాలండి, 2-3 అట్ట వేయకూడదు. ఇట్లా ఒక్కొక్కటిగా వేస్తేనే బాగా వేగుతాయి. దీన్ని ఫస్ట్ ఒక సైడ్ ఒక 1 మినిట్ అట్ట వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక ఇంకో వైపుకి తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత తీసేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం సాస్తో తింటే బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.